నిలిచి కోదాడాలి, దేవునిలో నిలిచి ప్రార్థన చేయాలి. చాలా మంది అసత్యములో జీవిస్తూ, అసత్యములో బ్రతుకుతూ, అబద్ధాలలో ఉంటూ, సత్యము కాని వాటిని ఆధారం చేసుకోవడం, వాటిని కొలుస్తూ అడిగినవి పొందలేకపోతున్నారు. అయితే దేవుడు అంటాడు, ఇప్పుట అలా కాదు, సత్యములో నిలిచి అడుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సత్యం యేసే. అప్పుడు మనకేమవుతుందంట? సత్యములో నిలిచి అడిగితే ఆయన మనల్ని బహుగా ఫలింపజేస్తాడు. హల్లెలూయా. నా యందు మీరును, మీ యందు నేనును ఉండి మీరు అడిగితే బహుగా ఫలింపజేస్తాను. తద్వారా నా దేవుడు లేక మన దేవుడు మన ద్వారా మహిమ పరచబడతాడు. హల్లెలూయా. సత్యములో జీవిస్తున్నామా? నేనే మార్గం అన్నాడు. మార్గములో రావడానికి ఈజీనే. ఎందుకో? వెంటనే ప్రభువా నేను నమ్ముకుంటున్నా నిన్ను, నా పాపములు క్షమించయ్యా, నీ యందు విశ్వాసం ఉంచుతున్నా, ఇక మీదట నీ కొరకు బ్రతుకుతానని చెప్పి, సత్యములో జీవిస్తానని చెప్పి నమ్మటం చాలా ఈజీ. మార్గంలో రావడానికి చాలా ఈజీ. బాప్తిజం తీసుకోవడం చాలా ఈజీ. దేవుని మందిరానికి రావడం చాలా ఈజీ. బైబిల్ పట్టుకోవడం, నడవడం ఈజీ. కానీ సత్యములో నిలిచినామా? సత్యముగా బ్రతుకుతున్నామా? సత్యములో జీవిస్తున్నామా? అయ్య బాబోయ్, ఆ మెట్టి దగ్గరికి వచ్చే కాస్త కింద పడుతున్నానండి. ఆ మెట్టు దగ్గరికి వచ్చేసరికి కాస్త నువ్వు తొలి మెట్టు ఎక్కి రెండో మెట్టు దగ్గరనే కింద పడితే, మూడో మెట్టు ఉంది, ఇంకొకటి ఏంటి? జీవం. మరి దాంట్లోకి ఎట్లా దాటించబడతావు? క్రైస్తవులకు 3 మెట్లున్నాయి. ఒక మెట్టు మార్గం, రెండవ మెట్టు సత్యం, మూడవ మెట్టు జీవం. నువ్వు మార్గంలోకి వచ్చి మొదటి మెట్టు ఎక్కే, నేను రెండో మెట్టు ఎక్కలేకపోతున్నా, నా కాళ్ళు వస్తున్నాయి, నేను రెండో మెట్టు ఎక్కలేకపోతున్నా, నా చేత కావట్లే, నేను రెండో మెట్టు ఎక్కలేకపోతున్నా, బలహీనరాల్ని, నేను రెండో మెట్టు ఎక్కలేకపోతున్నా, నా చేత కావట్లేదు, నేను రెండో మెట్టు ఎక్కలేకపోతున్నా, నేను సత్యంలో బ్రతికితే అలాగా ఉంటే నేను ఈ లోకంలో జీవించలేమేమో అనుకుంటే మరి జీవంలోనికి ఎలా దాటించబడతావు? పోనీ జీవంలోనికి దాటించబడడం అలా పక్కన పెట్టే అనుకోవడం. మనం అడిగినది ఎలా పొందుకుంటాం? మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రభువా నాకు కావాలి. చాలా మంది భర్తలు, నా భార్యను మనసు మార్చు ప్రభువా, నా భార్యను ఆశీర్వదించు ప్రభువా అంటారు. నా భర్తను మనసు మార్చు ప్రభువా, నా భర్త మనసు మార్చు ప్రభువా అంటారు. నా పిల్లలను మనసు మార్చు ప్రభువా, నా పిల్లలను ఆశీర్వదించు ప్రభువా, నా పిల్లల భవిష్యత్తును దీవించు ప్రభువా, గొప్పవారు చేయి ప్రభువా అంటారు. అడుగుతారు, మంచిదే, అడగడం తప్పు కాదు. అయితే నువ్వు సత్యములో ఉండే కదా అడగాల్సింది, సత్యముగా జీవిస్తే కదా అడగాల్సింది. ఆయన అంటున్నాడు, సత్యములో జీవించి సత్యములో నిలిచి అడుగు అనగా దేవుల్లో నిలిచి అడుగు. పడిపోయి పండుకొని నేను అడుగుతానంటే కుదరదు. దేవుల్లో నిద్రపోతూ అడుగుతానంటే కుదరదు. దేవుల్లో ఉండి నీ ఇష్టానుసారంగా అడుగుతానంటే అది అవదు. మన ప్రార్థనకు జవాబు రాదు. మన ప్రార్థనకు జవాబు రావాలి, అడిగింది పొందుకోవాలంటే సత్యములో నిలిచి అడగాలి. ఆ సత్యం యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆ సత్యం యేసుక్రీస్తే. సత్యములో నిలిస్తే ఇంకొక మాట కూడా ఉంది, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చెయ్యను అంటే మన బానిసత్వం నుండి విడిపించును అని, లేదా మన బంధకాల నుండి విడిపించును అని,
లేదా మన పాపపు కట్లను తెంచును అని, లేదా మనము వేటిలైతే ఉండి కృంగి కుసించిపోతూ బాధపడుతున్నామో వాటిలో నుండి నువ్వు విడిపించును. సత్యం ఏం చేస్తుందంటే మనల్ని ఫ్రీడమ్గా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ సత్యము ఫ్రీడమ్గా మార్చినప్పుడు, మనం ఫ్రీగా అయిపోయినప్పుడు, లేదా మన ఆ సత్యములో నిలిచినప్పుడు ఆ బంధకాలు ఏమి ఉండవు కదా, పాప బంధకాలు ఉండవు కదా, శాపం అనే బంధకం ఉండదు కదా, లేదా అసత్యం అనేది ఇంక మన దగ్గరికి రాదు కదా. అప్పుడు దేవుళ్ళో నిలిచి అడిగితే దేవుడు ఎందుకు దయ చెయ్యడు? హల్లెలూయా. అందుకు సత్యములో నిలిచి నీవు దేవునిని అడగాలి. ఓసారి ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఇద్దరు స్నేహితులు బాగా మంచిగా ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం, మంచి ఫ్రెండ్స్. అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు మరో స్నేహితుడి ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళి తలుపు కొడుతున్నాడంట అర్ధరాత్రి. రేయ్, నేనే నీ ఫ్రెండును, చెప్పరా అని చాలాసేపు తర్వాత ఏమైనా అనిండొచ్చు. అప్పుడు అంటా ఉన్నాడు, అరే నా స్నేహితుడు, అంటే వీళ్ళిద్దరు స్నేహితుడు కాకుండా అడగనికి పోయినాడే ఆయన స్నేహితుడు, ఆయన ఫ్రెండు. మార్గ మధ్యంలో అంటే ఎక్కడో పోతూ 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 మార్గంలో మధ్యలో ఈయన కనపడ్డాడు. అరే ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఈయన దగ్గరికి వెళ్దామని ఆ అర్ధరాత్రి అక్కడ బస చేసి వెళ్దామని వచ్చాడు. వచ్చినప్పుడు మరి అర్ధరాత్రి వస్తే అప్పటికే మనం తినేదల్లా తిని మొత్తం బోకులన్నీ అడిగేసి ఉంటాంగా, ఏం చేయాలి? ఈ టైంలోని ఈడు వెళ్ళిపోయి అప్పుడు కొడుతున్నాడు తలుపు. అప్పుడు అంటున్నాడు, అబ్బా రే నిద్ర వస్తుంది, నా నిద్ర డిస్టర్బ్ చేయకరా. మరలా కొడుతున్నాడు, లేరా రే నా భార్య ఉందిరా, నువ్వు అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. రే పిల్లలు నిద్రపోతున్నారా, డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు. అన్న కూడా డోరు తలుపు కొట్టడం మానట్లే. వాడు లేచి డోరు తీసి ఏమైనా మిగిలిందేమో, మిగిలినవి మనం ఎత్తి పెట్టుకుంటాం కదా బోగులు కడిగేటప్పుడు, అలా మిగిలింది ఇస్తాడేమోని వేచి చూచి ఆ ఇచ్చింది ఉన్నది తీసుకొని తన మరొక స్నేహితుని దగ్గరికి వచ్చి ఇస్తాడు కదా అని దేవుడే చెప్పాడు. లూకా శుభవార్తలో చూడండి 11వ అధ్యాయము 8 నుండి చదువుదాం ఆ మాటలు. అతడు లేచి ఇయ్యకపోయినను, అంటే మాటికి అడుగుతున్నాడు, ఇయ్యకపోయినను మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్తా. అంటే ఒక స్నేహితుడు వెళ్ళి మాటికి అడుగుతా ఉంటే అర్ధరాత్రి వేళ ఆయన కూడా తన దగ్గర ఉన్నది ఇచ్చును కదా. మరి నేనెందుకు ఇయ్యను? నేనెవరిని? మీ మంచి స్నేహితుణ్ణి. మన దేవుడు ఎవరంట? మనకు మంచి స్నేహితుడు. నీ స్నేహితుడు ప్రాణానికి ప్రాణం అని చెప్పిన స్నేహితురాలు నిన్ను ముంచొచ్చేమో కానీ మంచి స్నేహితుడైన యేసయ్య మాత్రం నిన్ను ముంచడు. నీ స్నేహితురాలని చెప్పేవారు కూడా హాని తలపెట్టొచ్చేమో కానీ యేసయ్య మన మంచి స్నేహితుడు నీకు హాని చెయ్యడు. మరి ఇక్కడున్న స్నేహితుడు మంచి చేశాడు. అయితే ఈ స్నేహితుడు శరీర సంబంధమైన నీ స్నేహితుడే మంచి ఇస్తే నేను నీకు ఇవ్వనా
మనం ఏం చేస్తామంటే ఒకసారి అడుగుతాం, ఇస్తావా? ఇయ్యకుంటే ఇయ్యకపో. ఎవరిని బెదిరిస్తున్నాం? చాలా మంది అదే చేసే దేవుని సన్నిధిలో. అడిగిన కాడికి అడుగుతారు, ఏడ్చిన కాడికి ఏడుస్తారు, ఓపికనంత వరకు వస్తారు. తర్వాత నేను రాను పో, నేను అడగను పో, నేను ఇయ్యను పో, నేను చేయను పో. మాటి మాటికి అడగాలంటండి, మాటి మాటికి అడగాలి. అంటే నువ్వు ఇవ్వాల్సిందే, నేను తీసుకోవాల్సిందే అన్నట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇవ్వాల్సిందే, నేను తీసుకోవాల్సిందే. నేను అడగాల్సిందే, నువ్వు ఇచ్చేది పొందుకోవాల్సిందే. నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు ప్రభువా? నువ్వు నా మంచి స్నేహితుడు నువ్వే, నా నమ్మకమైన స్నేహితుడు నువ్వే, నా ప్రాణ స్నేహితుడు నీవే. నువ్వు ఇవ్వకపోతే నాకెవరు ఇస్తారు ఈ లోకంలో? నువ్వు ఇచ్చేయాల్సిందే అని నువ్వు పట్టుదలతో అడగాలి దేవుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తప్పక ఆయన మనకు దయచేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14:13 రాయబడిన మాట ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 14:13 మీరు నా నామమున ఏమి అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేదు. అంటే దాని అర్థం ఏంటి? నా నామములో నన్ను ఏమడిగితే ఇస్తానన్నాడు కదా. మరి ఎందుకు అడగొద్దు? మనము అడగాలి కదా. ఎలా అడగాలి? అలా అడగాలి. ఇస్తానన్న దేవుడు మనకి ఇవ్వాలి. మనం అడగాలంటే ఎలా అడగాలంటే సత్యములో నిలిచి అడగాలి. హల్లెలూయా. క్రీస్తులో నిలిచి అడగాలి. హల్లెలూయా. దేవునిలో నిలిచి అడగాలి. హల్లెలూయా. దేవునిలో నిలిచి అడగాలి. అడిగితే నా నామములో నన్ను నేను చేస్తాను అడిగితే అన్నాడు. అదే సువార్తలోనే 16:24 చాలా అద్భుతమైన మంచి మాట రాయబడి చూడండి. మరొక మాట, ఇది వరకు మీరేమియో నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. మీరు ఇంతవరకు మీరు అడగలేరు, అది మీకు నేను దొరికేట్లు అడిగేటట్లు ఇచ్చి నేను ఇస్తాను కదా. మీరు సంతోషము పరిపూర్ణమగునట్లు నన్ను అడగండి. ఇది వరకు అడగలే, ఏదో అడుగుదామంటే అడుగుదాం అన్నట్టు అడుగుతున్నాం. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నా, ఏదో అన్నట్లు నువ్వు అడుగుతున్నావు. కానీ నాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నువ్వు అడగలే. నేను సంతోషంగా ఉండాలని, నా సంతోషం పరిపూర్ణంగా కావాలని నువ్వు అడగట్లా. నువ్వు ఇవ్వకపోతే నేను అసలు దాటిపోయేదే లేదు, లేదా నిన్ను వదిలిపెట్టేలేదు అని నువ్వు అడగట్లా. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు ఇది వరకు అడగల, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, నేను ఇస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామని ఆయన తప్పక దయచేస్తాడు. ఇలా మన సంతోషం సంపూర్ణమగునట్టుగా అడగాలన్న కూడా దేవునిలో అనగా సత్యములో నిలిచి అడగాలి. మనకు ధైర్యం వస్తుంది, మనకు నిరీక్షణ కలుగుతుంది, మనకు ఆదరణ కలుగుతుంది, మనకు దేవుడు చేస్తాడు అన్నటువంటి నమ్మకం రోజు రోజుకు రెట్టింపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము అడిగినది పొందుకున్నామని నమ్మి అడగాలి. అంటే దేవుని కృపపై ఆధారపడి అడగాలి, సత్యములో నిలిచి అడగాలి. ఇక మూడవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవగలిగిన వారు చక్కగా చదవండి. అంటే అది అంత చదివితే కానీ మనం చెప్పబోయే మాట కాస్త మనకు అర్థం కాదు. అందుకు యెహోవా ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరం ఇమ్ము,
నా సన్నిధి వెదుకుడని నువ్వు సెలవివ్వగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకరనని హృదయముతో అనేను, నా హృదయము నీతో అనేను అనేను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడు నీవే, నా రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్ష్యములను, క్రూరత్వమును, వెరుళ్ళు కక్కువారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చకము, అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖనములో బాగా చక్కగా మొదటి నుంచి మనం ధ్యానం చేస్తే, చదువుతూ వస్తే ఇంకా 1, 2, 3 చదవండి. అక్కడ భక్తుని యొక్క వేచి చూసే ధోరణి మనకు కనబడుతుంది, కనిపెట్టే అనుభవం మనకు కనబడుతుంది, నిరీక్షించే స్వభావం మనకు కనపడుతుంది. దేవుని సహాయం ఏ విధము చేతనైనా నేను పొందాలి అన్నటువంటి పట్టుదల కనబడుతుంది. ఎన్ని విధాల స్ట్రగుల్ ఎదుర్కొంటున్నాడో చూడండి. ఆ మాటల్లో చదివితే ప్రార్థన అయితే చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎన్ని అడ్డంకులు ఉన్నాయో, ఎన్ని అవరోధాలు ఉన్నాయో, ఎంతగా శత్రువుల ద్వారా లేక ఎంతగా సహాయాన్ని పొందలేక వేచి చూసే ధోరణిలో ఉన్నారో అక్కడ బాగా అర్థమవుతుంది. నేను అంటాను, సహాయం, దేవుని సహాయమును వేచి చూసే నడవడిక మనకు కావాలి. హల్లెలూయా. ఆ సహనం మనకు కావాలి. హల్లెలూయా. దేవుని సహాయము కొరకు వేచి చూచే ఆ సహవాసము, సహనము, ఆ సహాయము, ఆ నడవడిక, ఆ స్వభావము, ఆ నిరీక్షణ, ఆ కనిపెట్టే అనుభవం మనకు కావాలండి. ఒకసారి అడిగితే వెంటనే వచ్చేస్తుంది అన్నది కాదు. కొన్నిసార్లు సమయం పడుతుందండి. దానియేలు ప్రార్థన చేశాడు, 21 రోజు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి. ప్రభు వెంటనే ప్రార్థనకు జవాబు అనుగ్రహించి దూత ద్వారా పంపిస్తున్నాడు, నా కుమారుడు దానియేలుకు చేరవే, ఈ జవాబు ఇస్తున్నానని. కానీ మధ్యలో సాతానుడు అడ్డుపడ్డాడు. అడ్డుపడి ఆ జవాబును దానియేలు దగ్గరికి చేరనివ్వకుండా చేశాడు. కొన్ని రోజులు పట్టింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నావు. నిజమే, నువ్వు నమ్మావు, విశ్వసించావు, అడుగుతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఏడుస్తూ గోజాడుతున్నావు, యాచిస్తున్నావు, బ్రతిమలాడుతున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, మంచిదే. కొన్ని పర్యాయాలు మనకు చుట్టూన్నటువంటి పరిస్థితులు ప్రార్థనను
అడిగినవి పొందనివ్వకుండా అడ్డుపడుతుంటాయి. అవి శత్రువుల రూపంలో అడ్డుపడుతుండొచ్చు, అబద్ధికుల రూపంలో అడ్డుపడుతుండొచ్చు, లేదా ఇక ఏ రూపములో నీకు అవి అడ్డుగిస్తున్నాయో. అయితే ప్రభువు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాను, ఆయన సహాయము కొరకు వేచి చూసే సహనం, సహవాసం నీకు కావాలి. అలా అడుగు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు తప్పక దయచేస్తాడు. అడిగినది ఇవ్వకుండగా ఆయన పోడు, నేను దాటిపోడు. నువ్వు మొరపెట్టిన ఆ మొర వినకుండా ఆలకించకుండా ఉండే దేవుడు కాదు. నీ కన్నీరును తుడవకుండా జవాబు దయచేయకుండా ఉండే దేవుడు కాడు. నువ్వు దుఃఖపడుతుంటే, ఏడుస్తూ ఉంటే ఆయన సంతోషంగా ఉండే దేవుడు కాడు. అయితే కొన్ని పర్యాయాలు కాస్త ఆలస్యం పడుతుంది, మనకు కొన్ని అడ్డుపడతాయి. వాటిని పసిగట్టాలి, వేచి చూడాలి, సహనముతో కనిపెట్టాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం ప్రార్థించటంలో. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, పిలుస్తున్నారా, చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు కుమారుని ఇస్తాను అన్నాడు. 75 సంవత్సరాల్లో వచ్చాడు, వెళ్తా ఉన్నాడు, రోజు ప్రార్థన చేస్తున్నారు, కానీ పిల్లలు పుట్టట్లా. మధ్యలో ఒక శోధన వచ్చింది. తన భార్య చెప్పింది, ఇదిగో ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినటువంటి ఆగర్ వచ్చింది కదా, ఆగర్తో కూడు, నీకు పిల్లలు పుడతారని చెప్పింది. పుట్టారు. పుట్టిన తర్వాత ఇదిగో నాకు వారసుడు అని చెప్పాడు. దేవుడు అన్నాడు వెంటనే, అబ్రహమా, ఇది కాదు, నీ ప్రార్థనకు నా జవాబు ఇది కాదు. నువ్వు అడుగుతున్నది నేను ఇవ్వాల్సింది ఇది కాదు. నువ్వు తొందరపడుతున్నావు, నీ వారసుడు కానేరాడు. నేనిచ్చేవాడే వారసుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పాడండి. అని చెప్పే ఈ వ్యవధిలో దగ్గర 25 సంవత్సరాలు పట్టింది. ఎన్ని? మనం ఇప్పుడు ప్రార్థన చేసి వెంటనే ఇంటికి పోయి లోపలనే అయిపోవాలి, ఇంకా జరిగిపోవాలి. లేదా ఎన్ని అబండాలు మోపుతామో ఆయన మీద. నువ్వు దేవుడివేనా? నువ్వు దేవుడు అయితే నువ్వు చూస్తూ ఎట్టుకున్నావు నన్ను? అసలు నీకు న్యాయం ఉందా? నన్ను ఇంతమంది బాధ పెడుతున్నారే, నువ్వు ఎలా ఊరుకుంటున్నావు? నీ మనసు ఎలా ఒప్పుకుంటుంది? కోట్లానికి పోతారు దేవుని మీదకి. వెంటనే జరగాలి. కానీ దేవుడు అంటాడు, కొన్ని సందర్భాలలో వేచి చూడాల్సిందే. హల్లెలూయా. ఆ ప్రార్థన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి, జవాబు కొరకు. అది తప్పక దయచేస్తాడు. 75 సంవత్సరాల్లో మాట్లాడితే ప్రార్థన చేస్తున్నాడు. మధ్యలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, అడ్డులు, శోధనలు, లేకపోతే ఎన్నో రకాలుగా అసహనం ఎన్నో ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పాడు అంతిమంగా, కానే కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు అది కాదు జవాబు, నేను ఇచ్చేది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా అంతే. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో. మా పెద్ద కుమార్తెకు అంటే ఈ సౌదీ అరేబియా వెళ్ళకముందు నేను అనుకున్నాను, యుఎస్ఏ చాలా మంచి దేశము లేదా మంచి ప్రాంతము, ఆ చోటుకి వెళ్తే
బాగా సెటిల్ అవుతుంది, బాగా జీవితం బాగుపడుతుంది. కాబట్టి యుఎస్ఏకే వెళ్ళాలి, లేదా యూకేనా వెళ్ళచాలి, అక్కడికే ప్రయత్నం చేయాలి, ఇక ఏదొద్దు అనుకున్నా. నేను దగ్గర 3 years దేవుని సన్నిధిలో అనుకుంటూ ప్రార్థన చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దిశలో కొన్ని విధాలుగా కొన్ని సలహా మేరకు కొంచెం అలా వెళ్ళి వారి మాట విని వీరి మాట విని అలా ఈ స్టెప్ వేసి ఇలా స్టెప్ వేసి నష్టపోయా. డబ్బుల రూపంలో నష్టపోయా, సమయం రూపంలో నష్టపోయా, పని జరగల. అనుకోకుండా ఒక వ్యక్తి ద్వారా విషయం తెలిసింది. ప్రియ దేవుని బిడ్డ, ఆ విషయం తెలియంగానే అప్లై చేయటం, రాయటం, అట్ ఏ టైం ఆ ఎగ్జామ్లో పాస్ కావటం, ఇంటర్వ్యూలో పాస్ కావటం, తొందరగా 1 monthలోనే మళ్ళా 3 సంవత్సరాల నుంచి వేరే చోటికి ప్రయత్నం చేస్తూ ఉంటే వర్కౌట్ కాలేదు. కానీ ఇది కేవలం ఏమండి 1 monthలో కన్ఫర్మ్ అయింది, 3 monthsలో వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత నేను అనుకున్నది క్రిస్టియన్ దేశాలలో మంచి యూకే కానీ లేకపోతే అమెరికా కానీ లండన్ కానీ ఇలా ఇంత మంచి దేశాలకు పంపాలా, అక్కడ సెటిల్ కావాలా, అక్కడ బాగుండాలా అని నేను అనుకున్నా, అని ప్రార్థన చేస్తున్నా. మొత్తానికేమో అల్టిమేట్ పోవాలనే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, 3 సంవత్సరాలు వెయిట్ చేశాం, కానీ ఆ దానికోసం ప్రయత్నం చేస్తుంటే విఫలమైంది. ఇది అనుకోకుండా సఫలమైంది, విజయవంతమైంది. ఈ రోజున సౌదీ అరేబియాలో మంచి ఉద్యోగం చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిస్థితులు, ఎందుకు దేవుడు నాకు అది జవాబు ఇవ్వలేదు, ఎందుకు అంత ఆలస్యం చేశాడు, ఎందుకు నాకు అడిగింది ఇవ్వలేదు అని నేను ఆలోచన చేస్తే, ఈ రోజున అమెరికాలో ఉన్న దుస్థితి ఏంటంటే ఉన్నోళ్ళనే తిరిగి పంపించేస్తున్నారు. దేవుని ప్రణాళిక మన ఆలోచనలు చూడ ఎలా ఉంటాయా, ఉన్నోళ్ళను పంపించేస్తున్నారండి. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి పంపించేస్తా ఉన్నారు, కంపెనీలను మూత వేసి పంపించేస్తున్నారు. పోనీ యూకేకి అనుకున్నావా, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రతి వారిని వెనక్కి పంపించేస్తున్నారు. నేను ఏవైతే అనుకున్నానో వాటిలో నుండి అన్నిట్లో నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్నవాళ్ళు మాత్రం అరాకొర ఉన్నవాళ్ళు మాత్రం గుండె గుప్పెట్లో పెట్టుకొని, అయ్యో బాబోయ్ ఎప్పుడు నేను నా బడి కింద పడుతుందో లేదా నా ఉద్యోగం ఊడిపోతుందో, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవాలని చచ్చిపోతున్నారు. కానీ ఈ రోజున నిశాంతంగా లేదా మంచిగా హ్యాపీగా నిర్భయంగా కుమార్తె అక్కడ ఉంది. ఇక్కడ మేము కూడా హ్యాపీగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పింది ఎందుకోసం అంటే, మనము అనుకొని ప్రార్థన చేస్తాం, ఇట్లా ఈ విధంగా ఆ విధంగా ఏదోదో ఊహించుకొని, ఇలా అయితే లాభం కలుగుతుంది, ఇంత అయితే డబ్బులు వస్తుంది, ఇంత అయితే స్థిరపడతాం, లేకపోతే ఇలాగైతే జరుగుద్ది, ఈ తోదగా జరిగితే నేను ఇంత బాగా మెట్లెక్కుతా, లేకపోతే ఇంత ఆశీర్వదించబడతా అనుకుంటాం. కానీ దేవుని ప్రణాళిక వేరే. తర్వాత తెలుస్తుంది మనకు. అప్పుడు నాకు బాధే కలిగింది, కానీ ఇప్పుడు తెలుస్తుంది, నిజమే ప్రభువా, నువ్వు ఇచ్చిందే నాకు మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇవ్వకపోయినందుకే నీకు కృతజ్ఞతలు అని చెప్తున్నా, హల్లెలూయా. ఇంకొకటి తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళని తప్పు పట్టను, కానీ ఇంకొక ఆలోచన వచ్చింది. అక్కడ పాశ్చాత్య దేశం అంటే ఇతర దేశం, మనం అమెరికా, అక్కడ ఎట్లా అంటే చాలా ఫ్రీగా ఉంటారు, స్వేచ్ఛ ఎక్కువ. ఆడోళ్ళకు, మగోళ్ళకు, తర్వాత చిన్నపిల్లలకు కానీ పెద్ద ఎవరికైనా స్వేచ్ఛ ఎక్కువ. స్వతంత్రులు అండి, వాళ్ళు ఇష్టం చెడు తిరగచ్చు, ఎవడు అడిగే వాడే లేడు. కానీ ఇప్పుడున్న ఆ సౌదీ అరేబియాలో ఏ ఒక్కడు వాని ఇష్టాన్ని నెరవేర్చడానికి లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్కు లోబడే ఉండాలి, రూల్స్ ప్రకారమే నడవాలి, చాలా స్ట్రిక్ట్. గల్ఫ్ దేశాలలో
నాకు తెలిసి రెండు చాలా స్ట్రిక్ట్గా కలిగినటువంటి దేశాలు, ఒకటి దుబాయ్, రెండు సౌదీ అరేబియా. నాకు అనిపించింది నిజంగానే, ప్రభువా నీకు చాలా నీకు వందనాలయ్యా, మాకు ఏది మంచో అదే ఇస్తావు, మేము ఎలా ముందుకు నడవాలో అదే మమ్మల్ని నడిపిస్తావు. నేను అంటున్నా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, లేదా నీకున్న ఆర్థిక ఇబ్బందుల రీత్యా, లేక నీకున్న అనారోగ్య పరిస్థితి రీత్యా, లేదా నీకు అడ్డుపడుతున్నటువంటి ఆ శత్రువుల రీత్యా నీకు రకరకాలుగా సహనాన్ని కోల్పోయో, లేక ఓపిక తగ్గిపోయో, లేక ఓర్పు తగ్గిపోయో, లేక వేచి చూసే ధోరణి ఇక పోయో, ఇక ఎందుకులే దేనికిలే, ఎందుకు చేయాలే అని ఒకవేళ పొరపాటున నువ్వు నీరసిల్లిపోయావేమో, వద్దో. ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తున్నాడో, నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటా, వేచి చూస్తా, ఓర్పుతో ఉంటా, నీ సహవాసములో ఉంటా. ఎందుకంటే తల్లి విడిచినా, తండ్రి మరచినా నువ్వు మరిచిపోవు కదా. వారు దగ్గరికి నన్ను చేర్చుకోకపోయినా నువ్వు చేరదీస్తావు కదా. నువ్వు ఎన్నటికీ విడువవు, ఎడబాయవు కదా. నా శత్రువులు నన్ను పంచుకొని ఊరలెక్కి నన్ను ఏమైనా చేయాలనుకున్నా నువ్వు మాత్రం కాపాడే దేవునివి కదా. చాలా చక్కగా వర్ణిస్తూ వచ్చాడండి అక్కడ. అంతే, అంత వేచి చూసే ధోరణి. అందుకనే బైబిల్లో రాయబడిన మాట, మనిషి యొక్క లేదా దేవుని యొక్క బిడల యొక్క ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన, లేక విశ్వాసుల ప్రార్థన, లేక నువ్వు అడుగుతున్నటువంటి నమ్మి పొంది ఉన్నానని అడుగుతున్నటువంటి ప్రార్థన, లేదా యేసయ్యా కృపపై ఆధారపడి అడుగుతున్నటువంటి ప్రార్థన, లేదా యేసయ్యలో నిలిచి, సత్యములో నిలిచి నువ్వు అడుగుతున్నటువంటి ప్రార్థన, లేదా యేసయ్యతో జీవిస్తూ సహనముతో కనిపెట్టుకొని ప్రార్థిస్తున్న ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం. 5:16 యాకోబు. మీ పాపములను ఒకరినొకడితో ఒప్పుకొనుడి, ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. నీకు తెలియట్లే నువ్వు చేసే ప్రార్థన ఎంత బలమైనదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకే తెలియట్లే నువ్వు అడుగుతున్న ప్రార్థన, లేదా నువ్వు గోజాడుతున్న ఆ ప్రార్థన, అడుగుతున్న ప్రార్థన ఎంత బలమైనదో. దేవుడు అంటున్నాడు, చాలా గొప్పది, బలమైనది. అది మనపూర్వకంగా నువ్వు అడుగుతున్నవే, అది బలమైనది. మనం బలహీనమే కావచ్చు, మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడండి. మనం బలహీనరాలమే కావచ్చు, మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడండి. మనము ఎందుకు పనికిరాని వారమే, బలహీనమే కావచ్చు, మనలో ఉన్నవాడు బలవంతుడండి, గొప్పవాడండి. నువ్వు అడుగుతున్నది కూడా చాలా బలము కలిగినటువంటి ప్రార్థన. భయపడవాకో, నీకు ఖచ్చితంగా జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వెయిట్ చేయి, ఓపిక పట్టు, సహనముతో ఓర్చుకో, తప్పక ఆయన ప్రార్థన వింటాడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి
ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినాను దొరుకునమ్మా. అయ్యా దొరుకును, నేను దొరకదని వజ్రాల వేట పోతున్నామేమో జొన్నగిరికి. మనోళ్ళు ఇక్కడ నుంచి పోవట్లేదేమో, కానీ ఆ ప్రాంతంలో సుమారు ఈ టయానికి వర్షాలు పడింది అనుకో, జొన్నగిరికి అక్కడ తిరణాలేగా. నంద్యాల ప్రాంతంలో గాజులపల్లి ఉంది, ఆ ఏరియాలో సర్వనరసింహం అని ఆయన ఏదో ఒకటి టెంపుల్ ఉంది. ఆ ప్రాంతంలో ఇప్పుడు తిరణాలు ఉన్నట్టే వజ్రాల వేటకండి. ఏవేవో రాళ్ళు ఎరుకొని జోలు వేసుకొని తీసుకొని చిక్కుతాయి. 8,000 మంది పోతున్నారు, చూసినంత ఉంటారు జనాలు. ఎంతమంది దొరుకుతున్నాయి? కోటికి ఒకటి అంటామా? ఎవరో ఒకరికి దొరికితే ఒక్కసారి పేపర్లోనో ఒకసారి మీడియాలోనో వస్తే ఇంకా అయిపోయా, ఇంకా నాకు దొరుకుతుంది, నాకు దొరుకుతుంది, నాకు దొరుకుతుంది, నాకు దొరుకుతుంది. క్యారియర్లు కట్టుకొని సద్దులు కట్టుకొని రాత్రింబగల్లో ఆన్నే ఉండి 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 గోకి 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 చేతులు పోగొట్టుకుంటా ఉన్నారు. అయినా దొరకట్లే. ఈడ అడుగు, దొరుకుతాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అడుగు, దేవుళ్ళు అడుగు, దొరుకుతాయి. వజ్రాలండి, అంతకంటే గొప్పవైనటువంటి దేవుని మాటలు దొరుకుతాయి. ఆ మాటలే నీకు ఐశ్వర్యంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తున్నాము, ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం. ఒకవేళ ఇవి చేయకపోతే చేయండి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఇష్టమైనవి చేయాలి, అవి అడగాలి. ఆయన ఆజ్ఞను గైకొనకుండా ఇష్టమైనవి చేయకుండా నేను అడుగుతున్నానంటే నువ్వు వజ్రాలకు అక్కడ పోవడమే మంచిది. ఒకవేళ నీ అదృష్టాన్ని పరీక్షించుకుంటావు. కానీ పొమ్మని చెప్పడం కాదు, నేను అట్లా చెప్పడంలా. ఇక్కడ చేయకపోతే మరలా అట్లా పొమ్మని చెప్తున్నా అనుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చివరిగా చెప్పి నేను ముగిస్తాను మాట. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనం చదువండి, ముగిస్తున్నా. ఆయనను బట్టి మనకు ధైర్యము, మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. అడుగుతున్నాను, అడిగింది ఇస్తావు కదా ప్రభా, ఇప్పుడు వెంటనే మోడీ దిగాలి, నేను ఎక్కాలి ప్రధానమంత్రిగా అని నాకు అడుగుతున్న ప్రభా, ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు దిగాలి ముఖ్యమంత్రిగా, నేను ఎక్కాలి అని అడగద్దా? మా భారతదేశానికి మురుగు ఉంది నాయన, రాష్ట్రపతిగా నేనుండాలి అని అడగద్దా? ఆయన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా కాదు, ఆయన ఇష్టానుసారంగా. అందుకని ఆయనకే వదిలిపెట్టాలండి. అడుగుతున్నది ఆయనకు వదిలిపెట్టాలి. నువ్వు చేయి, నీకు ఇష్టం అది చేయి. మనం కొన్నిసార్లు పొందలేకపోవడానికి కారణం అదే. 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అనుకున్న దానికి కార్యం జరగలేదు, కానీ నేను ప్రార్థనే చేయకపోయిన దానికి కార్యం జరిగింది. తెలిసిన తర్వాత ప్రార్థన చేసినాం అనుకోండి, తర్వాత ఇలా ఎన్నెన్నో మన జీవితాల్లో జరుగుతుంటాయి. మీరు కూడా కొంచెం గమనించండి. అయితే ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే తప్పక ఆయన దయచేస్తాడు. ప్రభువా, న్యాయంగా మనం ఏది న్యాయంగా అడగాలి. ఏది అడిగినా అన్యాయంగా అడగొద్దు. అన్యాయంగా అడిగినాది మనకు ఇవ్వడు దేవుడు. న్యాయంగా అడుగుదాం, ధర్మంగా అడుగుదాం, మంచిగా అడుగుదాం. స్వార్థపూరితంగా అడగకూడదు. మనకు మేలు ఉండాలి, ఇతరులకు మేలు ఉండాలి. మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మన కుటుంబం ద్వారా మరొక కుటుంబం కానీ మరొకొందరు కానీ ఆశీర్వదించబడాలి. న్యాయంగా ఉండాలి మనం అడిగేది. అలా అడిగితే తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అలా అడుగుదామా? అలా ప్రభువును గోజాడుదామా? అలా ప్రభువును విజ్ఞాపన చేద్దామా? అలా ప్రభువును మాటిమాటికి ఇచ్చేంత వరకు వదిలిపెట్టకుండా పట్టుదలతో ప్రార్థన చేద్దామా? ఒకరించని ప్రార్థన చేసుకుందాం.